హాయ్ అండి. ఏపీపీఎస్సీ వారు రీసెంట్లీ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది ఏమిటంటే పోస్ట్ అండ్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ అలాంగ్ విత్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అప్డేట్ చేసుకోమని జూన్ 5th నుంచి జూన్ 18th లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోమని ఒక వెబ్ నోట్ అయితే మే 13th రిలీజ్ చేస్తున్నారు. కావున మనం ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి psu.ap.gov సైట్లోకి వెళ్ళి మనం యూజర్ లాగిన్ అయితే చేయాల్సి ఉంది. అందులో మన ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డిస్ప్లే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా క్యాండిడేట్ నేము, మన ఓటీపీఆర్ ఐడి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూపిస్తుంది. క్వాలిఫికేషన్లో మనం మన ఏ స్ట్రీమ్లో అయితే డిగ్రీ కంప్లీట్ చేసామో ఆ డిగ్రీని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి రీసెంట్లీ గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో వచ్చేసి మన పోస్ట్ ప్రిఫరెన్సెస్ మన ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కలిపి మొత్తం ఇక్కడ డ్రాప్ డౌన్లో 59 వరకు ఉన్నాయి. ఆ 59 సంబంధించి మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకటని ఇస్తే ఒకటి ఇచ్చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇక్కడ ఒకటి సబ్ రిజిస్టర్ పోస్ట్, ఆ పోస్ట్ జోనలా, మల్టీ జోనలా, లేకపోతే స్టేట్ వైడ్ అనేది ఇక్కడ రీజన్ కేటగిరీ కూడా ఉంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక బై మిస్టేక్లో ఏదైనా ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని డిలీట్ చేసుకోవడానికి ఇక్కడ అయితే అవకాశం ఇచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ జోన్ ప్రిఫరెన్సెస్ అని ఉన్నాయి. అయితే మన ఏపీ మొత్తం మీద కూడా మనం 4 జోన్స్కి అయితే డివైడ్ చేస్తున్నాయి. మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనం పోస్ట్ ప్రిఫరెన్స్లో మనం జోనల్ పోస్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ జోన్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది 4 జోన్స్కి సంబంధించి. జోన్ 1 ప్రిఫరెన్స్ 1 అట్లా జోన్ 2 ఇట్లా మనం ఉన్న 4 జోన్స్ కూడా ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం జోనల్ కేటగిరీలో సంబంధించి పోస్ట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మనం ఏ జోన్లో అయితే ఉన్నామో ఆ జోన్కి సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 3లో మన జోన్ కాకుండా రిమైనింగ్ ఉన్న 3లో మన కమ్యూనిటీకి సంబంధించి లోకల్లో కాకుండా ఓపెన్లో మన కమ్యూనిటీ బేస్గా ఏ జోన్లో అయితే హైయెస్ట్ పోస్టులు ఉన్నాయో దాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ ఫోర్త్ చూసుకుంటే కనుక మన కమ్యూనిటీ కాకుండా ఇంకా మనం ఓపెన్ కాంపిటీషన్లో ఇంకా రిమైనింగ్ జోన్స్లో మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ దేంట్లో హైయెస్ట్గా ఉంటే ఆ జోన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా మన జోనల్ పోస్ట్ అయితే ఇలా జోన్స్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మన ఎగ్జామ్ ప్రిఫర్డ్ లొకేషన్ కూడా ఇవ్వడానికి అయితే ఇచ్చున్నారు. మన ప్రైమరీగా మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత నియర్గా ఉన్న 2 డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో డిక్లరేషన్ చెక్ బాక్స్ అయితే ఇచ్చున్నారు. దాని మీద టిక్ చేసుకొని మనం సేవ్ అండ్ సబ్మిట్ చేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఏంటంటేనండి ఫస్ట్ మనం ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో మనం నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నోటిఫికేషన్లో మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అన్ని 2 టైప్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మున్సిపల్ కమిషనర్, మల్టీ జోన్, సబ్ రిజిస్ట్రార్ వచ్చేసి జోనల్ పోస్ట్, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ప్రొబేషనరీ అండ్ ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్నవి. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మనకి హైయెస్ట్గా ఉన్నది ఏంటంటే ప్రొబేషన్ అండ్ ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి మనకు 152 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు వచ్చేసి మనకి 114 దాకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అట్లాగే ఏఎల్ఓస్ ఇలా పోస్టులు అయితే మనకి ఎగ్జిక్యూటివ్ దాంట్లో ఎక్కువగా ఉన్నాయి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో వచ్చేసి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ జిఐడి డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేరియట్లో వచ్చేసి మనకి 218 ఉన్నాయి. తర్వాత ఏఎస్ఓస్ ఇన్ లా డిపార్ట్మెంట్ లెజిస్లేచర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఈ ఏఎస్ఓ పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత సీనియర్ ఆడిటర్ ఈ పోస్టులు వచ్చేసి మనకి సపరేట్ స్పెసిఫికేషన్ ఉంటుంది డిగ్రీలో, అవి ఉన్న వాళ్ళే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా మన ప్రొవిషన్ అండ్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి. అవి కూడా మనకి మెడికల్ స్టాండర్డ్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే దానికి అప్లికేబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి అదేవిధంగా మనకి ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు, అదేవిధంగా మనకి సీనియర్ అకౌంటెంట్ వచ్చేసి మనకి డిస్టిక్ లెవెల్ క్యాడర్లో ఉన్నవి ఇవి. ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో ఓపెన్ లోకల్లో ఈ హారిజంటల్ వర్టికల్గా మనకి ఫిల్ చేసి అయితే ఉన్నారు.